బీఆర్ఎస్ హయాంలో అడవులు మాయం. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పర్యావరణ ప్రేమికులు పుట్టుకొచ్చారు. అదేంటి ఇలా అన్నాను అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ వినేయండి. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాపాలన నడుస్తుంది. రేవంత్ రెడ్డి పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం తెలంగాణ వైపే చూస్తుంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లిందని, రేవంత్ రెడ్డి గారి పాలనలో చెట్లు, వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని అంటూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మైకుల ముందు సోషల్ మీడియాలో తెగ ఆయాసపడుతూ స్పీచ్లు ఇస్తున్నారు. వాళ్ళు మాట్లాడేదే కాక విద్యార్థులను రెచ్చగొట్టి సోషల్ మీడియాలో కూడా ఫేక్ న్యూస్ను ప్రచారం చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో అడవులు ఎలా మాయమయ్యాయో తెలుసుకుందాం. ఫస్ట్ మనం కాంక్రీట్ జంగిల్గా మారిన బుద్వేల్ గురించి మాట్లాడుకుందాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 3.47 ఎకరాల నుంచి 14.37 ఎకరాల విస్తీర్ణత ఉన్న 17 ప్లాట్లను వేలం వేసింది. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి మంచినీటిని అందించిన హిమాయత్ సాగర్ పక్కనే ఈ స్థలం ఉంది. అంతేకాదు, అగ్రికల్చర్ వర్సిటీని ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం మొత్తం పచ్చని గుట్టలతో, ప్రకృతితో ఉన్న ఆహ్లాదకరమైన ప్రదేశం. అయితే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కు ఎలాంటి పరిమితులు లేవు అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడి భూములను వేలం కూడా వేసింది. మల్టిపుల్ యూజ్ జోన్గా పరిగణించింది. ఇష్ట రీతిన ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం కూడా కల్పించింది. ఎలాంటి రీక్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అవసరం లేకుండానే కమర్షియల్, రెసిడెన్షియల్, రీటైల్, ఎంటర్టైన్మెంట్ వంటివి ఏర్పాట్లు చేసుకునేందుకు వెసులుబాటుగా కూడా కల్పించింది. దీంతో ఈ ప్రాంతము కాంక్రీట్ జంగిల్గా మారింది కూడా అని చెప్పుకోవచ్చు. అంతటితో ఆగారా? లేదు. బుద్వేల్లోని 300 ఎకరాలలో 100 ఎకరాలను 2 ఏళ్ల క్రితం కేసీఆర్ అమ్ముకున్నాడు. అప్పట్లో ఎకరం ధర కూడా 41 కోట్లకు పైగా ఉంది. అన్ని ఎకరాలను అమ్ముకొని లక్షలాది చెట్లను నరికి, గుట్టలను చదును చేసి, చెరువులను పూడ్చేసి, వన్యప్రాణులకు నష్టం చేస్తే పర్యావరణం గుర్తుకు రాలేదు. ఇక కోకాపేటలోని భూముల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎకరం 100 కోట్లు పలికిందని కేసీఆర్, కేటీఆర్ మైకులు అరిగిపోయేలాగా డబ్బా కొట్టుకున్నారు కూడా. ఇక 5 ఏళ్ల క్రితం వరంగల్లో కేసీఆర్ ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెడితే ఇబ్బందేమీ లేదు, కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మన కేసీఆర్కి అప్పట్లో ఢిల్లీలో చక్రం తిప్పాలని చూసిండు. దానికోసం సెంటిమెంట్గా వరంగల్లో మీటింగ్ కూడా పెట్టిండు. అయితే దానికోసం వందలాది ఎకరాల్లో లక్షలాది చెట్లను నరికించిండు. 100 ఏళ్లకు పైగా పెరిగిన పెద్ద పెద్ద మానులను సైతం పూకటి వేళ్లతో పికిలించేశారు. అది కప్పిపుచ్చుకోవడానికి ఆ పార్టీ నాయకులే మళ్ళీ ఒక పక్క చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదామని హరితహారం అంటూ సెల్ఫీలకు ఫోజులిచ్చేవాళ్ళు. అప్పుడు వీళ్లకు గుర్తుకు రాలేదా పర్యావరణ పరిరక్షణ బాధ్యత? ఇక మరోవైపు కాళేశ్వరం పేరుతో కూలేశ్వరం కట్టారు. కానీ కాళేశ్వర ప్రాజెక్టు, పంపు హౌజులు, మిషన్ భగీరథ, పైప్ లైన్లు తదితర అవసరాలకు వేలాది హెక్టార్ల అటవీ భూమిని నాశనం చేశారు. 2018 లెక్కల ప్రకారం 11,707 హెక్టార్ల అటవీ భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఏపుగా పెరిగిన చెట్లు, వృక్షాల నరికివేతలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. దేశం మొత్తం మీద 2015 నుంచి 2020 మధ్య 5 ఏళ్ల కాలంలో 1.7 కోట్ల చెట్లను నరికివేతకు గురైతే తెలంగాణ అత్యధికంగా 16.51 లక్షలతోటి మొదటి స్థానంలో నిలిచింది. ఏ రాష్ట్రంలోనూ ఇంతటి భారీ స్థాయిలో చెట్లను నరికివేత చోటు చేసుకోలేదు. ఇక దేశంలో చెట్లను తొలగించిన ప్రభుత్వ జాబితాలో 2018-19 సంవత్సరంలో మన కేసీఆర్ టాప్గా నిలిచారు. గరిష్టంగా 2016-17 నుంచి 2018-19 మధ్యకాలంలో 12.12 లక్షల చెట్లను నరికినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అప్పట్లో వెల్లడించింది కూడా. ఇప్పుడు చెప్పండి, బీఆర్ఎస్ పర్యావరణ ప్రేమికులారా, పర్యావరణాన్ని నాశనం చేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమా లేక కాంగ్రెస్ ప్రభుత్వమా?